హాయ్ అండి. చాలా కలర్ఫుల్గా ఉంది ఏంటని ఆలోచిస్తున్నారా? పన్నీర్ బిర్యానీ అండి. వెజ్ లవర్స్ కోసం. సో అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా వెరైటీస్ తింటాము. బట్ వెజ్ తినేవాళ్ళు చాలా తక్కువ వెరైటీస్ ఉంటాయి కదండి. అందులో ఒకటి ఈజీగా చేసే పన్నీర్ బిర్యానీ అండి. వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. సైజ్ అనేది మన ఇష్టం అండి. నేను మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. సో గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. అంటే కుక్కర్లో చాలా ఈజీగా ఈ రెసిపీ నేను చేస్తానండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో అందులో నేను ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కుక్కర్లో. సో పన్నీర్ ఉన్నాయి కదండి, పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకొని వాటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ నాది ఎందుకో కానీ ఈసారి చాలా సాఫ్ట్గా వచ్చిందండి. అందుకే ఇలా ముక్కలు అవి యాక్చువల్ ఏంటంటే అసలు క్యూబ్లానే ఉంటుంది. బట్ మీరు చూసి తీసుకోండి. నేను తీసుకున్న పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉందండి. అది అడుగు అలా అంటుకుపోయినట్టుగా అయిపోయింది. బట్ టేస్ట్ మాత్రం బాగుందండి. సో ఇవన్నీ కూడా మనం పక్కన ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత అదే కుక్కర్లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. సో గీ యాడ్ చేసుకున్నాను నేను. అందులో మనం హోల్ బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి. అంటే బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాయ, చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ కూడా షహజీరా అన్నిటిని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. తర్వాత దీనికి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా అండి ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి హెల్దీ బిర్యానీ అండి ఇది. సో ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. సో కొంచెం కొత్తిమీర, పుదీనా, అలానే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ అండి అన్నీ కూడా టేస్ట్ సరిపడా వేసుకోవాలి. సో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు, బట్ బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుందని తీసుకున్నాను. అవి 1 గ్లాస్ నేను 1 అవర్ ముందు నానబెట్టి ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకున్నానండి. పక్కన ఒక గిన్నెలో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ మరగపెట్టుకుంటున్నానండి. అంటే వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది. సో ఈలోపు మనం ఒక 2 to 3 మినిట్స్ కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆ రైస్ అనేది కూడా అందులోకి మొత్తం మిక్స్ అవ్వాలి. చూసారు కదండి. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడే లుక్ చాలా బాగుంది కదండి. సో ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవ్వకుండానే చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ మరగపెట్టుకుంటున్నాం కదండి. అంటే 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి. అవి వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో ఎంతో హెల్తీగా ఉండే మన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. అంటే ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతం అవుతుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కడ కూడా తగ్గదు. ఇంట్లో చేసుకోవడం వల్ల ఇందులో మనం టేస్టింగ్ సాల్ట్లు, అలానే కొన్ని రకాల కలర్స్ కానీ అటువంటివి మనం యూజ్ చేయం. సో అది మన హెల్త్కి చాలా మంచిదండి. సో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా అంటే టైం ఉన్నా లేకపోయినా కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకోవడం ఎంతో మంచిదండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బయట బిర్యానీస్ అనేది కరెక్ట్ కాదండి. అది ఏ బిర్యానీ అయినా కావచ్చు, తినొచ్చు బయట. ఒక 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ఓకే, నో ప్రాబ్లం. అలాగే రెగ్యులర్గా అయితే మాత్రం తీసుకోకూడదండి.
కొంచెం టైం కేటాయించుకొని మన ఇంట్లో చేసుకోవడం ఎంతో మంచిదండి. సో హెల్తీగా ఉంటేనే కదండి ఏదైనా మనం చేయగలం. సో మన కాన్సెప్టే హెల్తీగా తింటూ హెల్తీగా ఉండాలి. అందుకే నా రెసిపీస్ మొత్తం కూడా హెల్త్కి సంబంధించి ఉంటాయండి. ఓకే అండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత, విజిల్ పోయిన తర్వాత మూత తీసానండి. చూసారా, చూస్తుంటే ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఇలా ప్లెయిన్గా అయినా తినచ్చు, లేకపోతే మనం రైతాతో కలిపి తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కర్రీ ఏమీ అవసరం లేదు, ఇలా మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చండి. ఓకే అండి, నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.